భారతీయ జనతా పార్టీ అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. గతంలో మాదిరిగా కాకుండా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు సలహాలు తీసుకొని బీజేపీ మేనిఫెస్టో సిద్ధం చేసిందన్నారు. సుమారుగా 1 కోటి మంది అభిప్రాయాలు తెలుసుకొని వాటన్నింటినీ క్రోడీకరించి మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లు, రైతులను ప్రామాణికంగా తీసుకున్నామన్నారు. 5 కోట్ల మంది చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. తయారీ రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయన్నారు పురంధరేశ్వరి. జమిలి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిది కాదు, డీజీపీది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు పురంధరేశ్వరి. భారతదేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుండి దిగువ రేఖను ఉన్నటువంటి పేదరిక రేఖకు దిగువ ఉన్నటువంటి వారిని ఇవాళ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారు. అంటే జీవన ప్రమాణాలు పెరిగాయి కనుక వారందరికీ కూడా ఇళ్ల సదుపాయాలు కావచ్చు, ఒక మంచి శుద్ధమైనటువంటి వాతావరణం కావచ్చు, లేకపోతే శుద్ధమైన త్రాగు నీటి వసతులు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ కల్పిస్తూ ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఒక అంశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మన సంస్కృతి గొప్పది. ఆ సంస్కృతిని అందిపుచ్చుకున్నటువంటి వారసులం మనం. వాటన్నిటినీ కాపాడుకోవాలి.